వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సిట్ డౌన్. స్టాండప్ మామూలుగా అయి ఉంటే సిట్ డౌన్ చిల్డ్రన్. దెన్ వాట్ డు వీ డూ? నీకైతే టాపిక్ తెలవాలి. ఆ రోజు సూక్ష్మ సామర్థ్యం ఏందో తెలుస్తుంది కదా. సరే, ఇప్పుడు మన బల్లాలి కాదు, చర్చకు పోతే ఉన్నది ఇద్దరమే, అది ఎందుకున్నది ఏం లేదని ఇప్పుడు ఇంకా కొంతమంది అడిగారు. యాక్చువల్గా మీరు ప్యానల్ ఇన్స్పెక్షన్ వస్తాం, మేము ఉన్నది ఇద్దరం 5 తరగతులు. మరి నేను 3 తరగతులు అక్కడ చెప్తున్నా, నువ్వు 45 మినిట్స్ అబ్జర్వ్ చేస్తా అంటున్నావు, పీరియడ్ ప్లాన్ అంటున్నావు, ఎట్లా అని అంటారు. దీనికి ఏం చేయాలంటే, నువ్వు 2 తరగతుల కూర్చోబెట్టుకుంటావు, 3 తరగతుల కూర్చోబెట్టుకుంటున్నావు, 1 తరగతికి మాత్రం పాఠం చెప్తావు, మిగతా తరగతులను ఎలా ఎంగేజ్ చేస్తున్నావు, ఏమి ఇచ్చినావు, ఏం వర్క్ ఇచ్చినావు అనేది అక్కడ అది కూడా అబ్జర్వ్ చేస్తాం. అంటే పూర్తిగా 45 మినిట్స్లో 3 తరగతులకు కలిపి నువ్వు ఏ విధంగా మిక్స్ చేసి మొత్తం మీద వాళ్ళను ఎట్లా ఎంగేజ్ చేసినావు అనేది కూడా అది కూడా అబ్జర్వేషన్లో ఉంటుంది. అదే మల్టీగ్రేడ్ టీచింగ్ అని, బహుళ తరగతి బోధన. బహుళ తరగతి బోధనలో నువ్వు వాళ్ళకు టీఎల్ఎం ఇచ్చినావా, ఏదైనా యాక్టివిటీ ఇచ్చినావా, ఏం చేసినావా అనేది కూడా అది కూడా అబ్జర్వేషన్ ఉంటుంది. అంత మాత్రం చేత ప్యానల్ ఇన్స్పెక్షన్ టీం వస్తే 3 తరగతులు ఆల్రెడీ ఒక క్లాస్లో ఉన్నంత మాత్రాన మిగతా పిల్లల్ని ఏదో బయటకు వెళ్ళగొట్టి ఈ ఒక్క తరగతి 4వ తరగతికో 5th క్లాస్కో 4th క్లాస్కో 3rd క్లాస్కో అలా చెప్పడం అనేది కాదు. అందరినీ అక్కడే కూర్చోబెట్టుకుంటావు, కానీ టాపిక్ ఎవరికి చెప్పాలనుకుంటున్నావో వీళ్ళకు కొంతమందికి వర్క్ బుక్ ఇచ్చినావు, వాళ్ళు వర్క్ బుక్ చేస్తుర్రు, మిగతా వాళ్ళకు పాఠం చెప్పాలి. ఎవరో ఒకరికి పాఠం చెప్పు. నువ్వు ఎవరికి పాఠం చెప్పకుండా సరే అందరికి వర్క్ బుక్ ఇప్పుడు నడిపిస్తున్నావు అనుకో, ఓకే, దట్ ఈజ్ వన్ యాక్టివిటీ. అలానే చేస్తున్నావు అంటే మరి ఎవరికి ముందు చెప్పినావు పాఠం. సరే, మళ్ళీ మేము 3 గంటల సేపు ఉంటారు ప్యానల్ ఇన్స్పెక్షన్ టీము వాళ్ళు, 3 అవర్స్ ఉంటాం. 3 అవర్స్లో ఆ గంట సేపు వర్క్ బుక్ 3 కలిపి చేయించినా కానీ ఎప్పుడో ఒకసారి పాఠం అది చెప్పాలిగా. నువ్వు ఎప్పుడు చెప్తావో అప్పుడే అబ్జర్వ్ చేస్తాను. ఫస్ట్ తెలుగు వచ్చినట్టయితే ఫస్ట్ ఎంటర్ కాగానే మీరు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అన్నారు. అన్న తర్వాత నేను ఈరోజు ఫస్ట్ 4వ తరగతిలో తెలంగాణ వైభవం, లేదా 2వ తరగతిలో 3వ తరగతిలో బాలభీముడు అనే పాఠం, కొన్ని ఏమో గేయాలు ఉంటాయి, కొన్ని ఏమో మామూలుగా వచనం ఉంటుంది, కొన్ని పద్యాలు ఉంటాయి. ఇలా ఓసారేమో యాక్టివిటీస్ అంటే ఆఫ్టర్ లెసన్ తర్వాత ఉండే గ్రామర్, వ్యాకరణం కానీ పదజాలం కానీ మీరు ఆ రోజు ఏం చెప్తారో మామూలుగా ఫస్ట్ తెలంగాణ వైభవం ఏదో చెప్తారు అనుకో, వచ్చిన గుడ్ మార్నింగ్ అన్నారు అనగానే నేను మరి మీరు ఎప్పుడైనా నినాదాలు మనం ఎప్పుడైనా ఇచ్చారా మీరు అంటే జై అని ఎప్పుడన్నా అన్నారా, ఎక్కడన్నా విన్నారా అని అడుగుతా. అన్నారా? ఎక్కడ అన్నారు? ఎప్పుడన్నా జై అని లేకపోతే జై అని ఏదన్నా నినాదాలు అంటాం, వాటిని జెండా వందనం అన్నారా? ఓకే.